హాయ్ అండి. ఈరోజు జాజి మల్లె చెట్టును రిపోర్ట్ చేస్తున్నానండి. కొత్తగా తెచ్చాను, 2 చెట్లు తెచ్చుకున్నాను మొన్న పోయి గార్డెన్లో నర్సరీలో రిపోర్ట్ చేస్తున్నాను. ఓకే, టిమిశ్రమం అండి. ఇంత మట్టికి ఇంత ఇసుక కలుపుతున్నాను. ఇసుక బాగుంటేనే బాగా చెట్లు రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయండి. కొంతమంది ఇసుక వేరు ఊరికి అట్లనే ఎర్రమట్టిలో కలిపేస్తారు. 7 నెలలైనా సర్వే కాదు. అది ఇసుక శాతం బాగుండాలి. కోకోపీట్ అండ్ కూడా కలిపేస్తున్నానండి. ఇది కూడా మట్టి నీటిని నిల్వ చేసుకుంటుంది. సమ్మర్ కదా, కొంచెం తక్కువ, ఎక్కువ అంత వద్దు, మరి కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. వర్మి కంపోస్ట్ అండి. ఎలా ఉంది చూడండి, నువ్వుల పిండి మాదిరిగా ఉంది. నువ్వుంటల పిండి. వర్మి కంపోస్ట్ ఇది కలుపుకుంటానండి. నువ్వు ఎక్కువ వద్దండి, ఏమేమో అది కలుపు కూడా ఎక్కువ. కొంచెం చెట్టు సర్వే అయినాక ఏది వేసినా బాగుంటుంది, కానీ కలుపుకుంటేటప్పుడు కొంచెం చాలు. వర్మి కంపోస్ట్, ఇసుక, మట్టి, కోకోపీట్, ఈ 3నండి నేను కలిపేది ఎప్పుడు. మా చెట్లు బాగానే ఉంటాయి. పాట్లో ఒక లేయర్ ఇసుక వేసేసానండి. రాళ్ళు వేసానండి. ఇది హోల్స్కి, డ్రైనేజ్ హోల్స్కి అడ్డంగా కొంచెం మట్టి పోకుండా రాళ్ళు వేసుకోవాలి. ఒక లేయర్ రాళ్ళు వేస్తాను. ఇప్పుడు మట్టి వేసుకుంటాం. కంకర రాళ్ళు ఒక బోల్లో ఇవి కొంచెం రూట్లు ఇట్లా మట్టి తీసేస్తామండి. కొంచెం స్ప్రెడ్ అవుతాయి బాగా. 2 తెచ్చాను. ఇది ప్లాంట్స్ 2 తెచ్చాను. 2 ఒకే కుంబట్లో నాటేద్దాం. ఎంత బాగా వచ్చాయి. మంచి సీజన్ అండి ఇప్పుడు ఇది. ఒక ప్లాంట్ తెచ్చి వేసుకున్నా కూడా మీకు హాయిగా అప్పుడు పూస్తూనే ఉంటాయి. మరి కటింగ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. దాని నుంచి ఒక ప్లాంట్ నుంచి కటింగ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. అది పట్టేస్తున్నాం. కొట్టుకోవాలండి ఇది వేసుకునేటప్పుడు. వర్మి కంపోస్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, మల్లె చెట్టు కదా. ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ వేస్తే ఇదిలా ఓకే. ఎప్సమ్ సాల్ట్ వేస్తే షాక్ గురి కావండి చెట్లు. మనం రిపోర్ట్ చేసినప్పుడు ఒకదాన్ని వేరే దానిలో పాటలు పెడతాం కదా, షాక్ గురి అవుతాయి చెట్లు. ఈ ఎప్సమ్ సాల్ట్ వేస్తే షాక్ గురి కావు. ఇది పూలు వచ్చి అయిపోయింది అనమాట. ఇది ఇట్లా కట్ చేసేస్తాండి. ఇవన్నీ కొత్త షూట్స్ వస్తాయి. ఇట్లా కొత్త షూట్స్ వస్తే మళ్ళీ కొన్ని పూలన్నీ బాగా వస్తాయి. ఇట్లా కట్ చేసుకున్నామంటే చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కట్ చేస్తాను.
మనకి మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది, తొందరగా పువ్వులు వస్తాయి మనకి. చూడండి ఇదన్నీ ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. మళ్ళీ కొత్త షూట్స్ వస్తాయి, కొత్త కొమ్మలు చాలా వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఒక్కొక్క చోట నుంచి 4-5 బ్రాంచులు వస్తాయి. ఆ బ్రాంచులకు మళ్ళీ పువ్వులు వస్తాయి, బాగా బుషీగా అవుతుంది చెట్టు. నీళ్ళు బాగా ఎక్కువ, ఫస్ట్ టైం వేసేటప్పుడు నీళ్ళు ఎక్కువ వేయాలండి, కింద నుంచి రావాలన్నమాట. మట్టి అంతా గాలి నిండకుండా బాగా వచ్చేస్తుంది. ఎక్కువ వేయాలి, ఫస్ట్ సారి వేసినప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా కొత్త మొక్కలు చేస్తాను. నా కుకింగ్ ఛానల్ కూడా ఉందండి, కుకింగ్ అని కూడా ఉంది నా ఛానల్లో, అది కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మహమ్మదా షేక్ బ్లాక్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.